ఉమ్మడి మెదక్ జిల్లాలో వెదర్ మారిపోయింది. ఉక్కపోతతో అల్లాడిన జనానికి రాత్రి కురిసిన వాన కాస్త రిలీఫ్ ఇచ్చింది. వాతావరణం చల్లబడ్డంతో రోడ్లపై జనాలు తిరుగుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా కూడా చల్లబడింది. గత 15 రోజులుగా కూడా తన ప్రతాపాన్ని చూపించినటువంటి బాణుడు నిన్న సాయంత్రం నుంచి కూడా ఒక్కసారిగా చల్లబడ్డాడు. నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతం నుంచి కూడా వాతావరణం అంతా కూడా పూర్తిగా చల్లబడింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ ఈ 3 జిల్లాల్లో వాతావరణం చల్లబడడంతో మాత్రం ప్రజలైతే కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎండవేడి నుంచి కాస్త ఉపశమనం పొందినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా నిన్న రాత్రి 9 గంటల నుంచి దాదాపు 12 గంటల వరకు కూడా ఏకదాటిగా వర్షం కురిసింది. దీంతో ఇటు ఎండిపోయిన పంటలకు మాత్రం ఈ నీరు అనేది జీవం పోసిందని చెప్పుకోవచ్చు. సంగారెడ్డి జిల్లా కంకిలో అత్యధికంగా 64 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా మెదక్ జిల్లా మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో 63 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తర్వాత మెదక్ జిల్లాలోనే దౌలతాబాద్లో కూడా దాదాపు 30 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా నాగలిగిద్దలో కూడా 55 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం అయితే నమోదైంది. అయితే ఈ కురిసినటువంటి వర్షంతో మాత్రం ఇటు కొన్ని చోట్ల పంటలు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ ఈదురుగాళ్లతో కూడినటువంటి వర్షం కురవడంతో చాలా చోట్ల కూడా ఇది మామిడి పండ్ల సీజన్ కావడంతో మామిడి చెట్లకు ఉన్నటువంటి మామిడి పళ్ళని కూడా చాలా చోట్ల రాలిపోయాయి. అదేవిధంగా వాతావరణం చల్లబడడంతో మాత్రం జనాలు అయితే కాస్త సేద తీరుతున్నారు. ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. సంగారెడ్డి ముంబై నేషనల్ హైవే ఇది. దాదాపు ప్రతిరోజు కూడా ఈ 12 గంటల ప్రాంతంలో ఈ రోడ్డంతా కూడా నిర్మానుష్యంగా ఉంటుంది. ఎండ దాదాపు 40 డిగ్రీలకు పైగానే ఇక్కడ కొడుతుండడంతో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండడం, ఉక్కపోతతో మాత్రం రోడ్డంతా కూడా నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ వాతావరణం చల్లబడడంతో ఇప్పుడిప్పుడే జనాలంతా కూడా రోడ్లపైకి వస్తున్నారు. ఈ చల్లబడినటువంటి వాతావరణాన్ని కూడా వారు ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో 2-3 రోజులు కూడా వర్షం ఉంటుందన్నది వాతావరణ శాఖ అధికారుల సూచనలతో మాత్రం ఇటు జనాలైతే కాస్త రిలాక్స్ అయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మాత్రం వాతావరణం మారిపోయింది. ఇప్పటికీ కూడా చిరుజల్లులు అడపాదడప పలుచోట్ల కురుస్తూనే ఉన్నాయి. అదేవిధంగా ఓ మోస్తరు నుంచి అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెప్తుంది.